అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భంతో ఉన్నప్పుడు రక్తహీనత. అనీమియా అంటే మన రక్తంలో హీమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అది ఉండాల్సిన శాతం కంటే తక్కువ ఉంటే అప్పుడు అనీమియా అంటారు. ఈ ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మన రక్తంలో ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. లంగ్స్ నుంచి వేరే టిష్యూస్కి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. సో ఇది ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాలైన సిమ్టమ్స్ వస్తాయి. ఏంటవి అంటే అధికంగా ఆయాసం రావటం, దమ్ము, దడలాగా ఉండడం, నీరసంగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవటం, అండ్ ఎక్కువగా మరీ చాలా సివియర్ అనీమియా ఉన్న వాళ్ళకైతే ఒంట్లో నీరు చేరి వాపులాగా రావటం, ఇలాంటివన్నీ వస్తాయి. చాలా సివియర్ అనీమియా ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, అంటే ఆ అనీమియా వల్ల గుండె ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. సో ఇప్పుడు ఈ అనీమియా లక్షణాలు తెలుసుకున్నాం కదా, దీన్ని ఎలా గుర్తుపడతాము అంటే అనీమియాకి WHO వాళ్ళు ఒక క్లాసిఫికేషన్ ఇచ్చారు. సాధారణంగా ఆడవాళ్ళలో 12 గ్రాములు ఉండాలి. 12 గ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేది నార్మల్ లెవెల్స్. అంతకంటే తక్కువ 10 to 12 గ్రామ్స్ పర్ డెసిలీటర్ మధ్యలో ఉంటే మైల్డ్ అనీమియా అంటారు. 8 to 10 గ్రామ్స్ పర్ డెసిలీటర్ మధ్యలో ఉంటే మోడరేట్ అనీమియా అంటారు. 6.5 to 8 గ్రామ్స్ పర్ డెసిలీటర్ మధ్యలో ఉంటే సివియర్ అనీమియా అంటారు. మన అనీమియా స్థాయిని బట్టి మన సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వటం అనేది ఉంటుంది. అనీమియాలో కూడా రకరకాలు ఉంటాయి. మనం కామన్గా మన దేశంలో చూసేది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. వైటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇంకొక రకమైన అనీమియా కనిపిస్తుంది. దాన్నే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. అలాగే ఈ హీమోగ్లోబిన్లో వేరే రకమైన చేంజెస్ రావటం వల్ల థాలసీమియాస్ అనే రకమైన అనీమియాస్ కూడా కనిపిస్తాయి. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన దేశంలో ఇది చాలా కామన్గా కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ మన ఫుడ్ ఇంటేక్లో ఐరన్ అనేది చాలా తక్కువ ఉండడం, పౌష్టిక ఆహారం తీసుకోకపోవటం మొట్టమొదటి రీజన్. రెండవది, ఒకవేళ మనం సమతుల్యమైన ఆహారం తీసుకున్నా కూడా మన ఇంటెస్టైన్స్లో ఆ ఐరన్ అనేది అబ్జార్బ్ అవ్వడంలో ఎక్కడ ఒక చోట లోపం ఉండటం. 3, మన బాడీలోనే మనకు తెలియకుండా ఎక్కడి నుంచైనా రక్తస్రావం జరగటం, అంటే క్రానిక్గా అల్సర్స్ ఉండి బ్లీడింగ్ అవ్వడం కానీ, పైల్స్, హెమరాయిడ్స్ అంటారు, అలాంటివి ఉండి ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా ఆడవాళ్ళకైతే నెలసరి టైంలో ఎక్కువగా రక్తస్రావం అవ్వడం వల్ల కానీ, ఇలాంటి వాటిలో రక్తం పోవడం వల్ల కూడా అప్పుడు పోయిన రక్తం రికవర్ అవ్వకపోతే అప్పుడు క్రానిక్ స్టేట్లోకి వెళ్ళిపోయి అది అనీమియాగా మారుతుంది. ఓకే, సో ఈ లక్షణాలతో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి మీకు అనీమియా ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. మోస్ట్ కామన్ సింపుల్గా చేసే టెస్ట్ ఏంటంటే హీమోగ్లోబిన్. కాకపోతే దానివల్ల మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేది రాదు. సో అందుకని డాక్టర్లు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ కానీ, హీమోగ్రామ్ అని, లేకపోతే ఈ మధ్య లేటెస్ట్గా ఐరన్ ప్రొఫైల్ అని కూడా చేపిస్తున్నారు. దానివల్ల మన ఒంట్లో ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఆ తర్వాత బాడీలో ఐరన్ క్యారింగ్ కెపాసిటీ ఎంత ఉంది, కొన్ని ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు వచ్చి సపోజ్ ఎవరైనా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారు, వాళ్ళకి ఒకవేళ అనీమియా ఉంది, దాన్ని ఎలా గుర్తిస్తారు అంటే ఫస్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీతో రాగానే వాళ్ళకి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లోనే ఒకసారి అనీమియా కోసం టెస్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అంటే సెకండ్ 3 మంత్స్లో 3rd to 6th మంత్ మధ్యలో, మళ్ళీ 6th to 9th మంత్ మధ్యలో ఒకసారి, కనీసం 3 సార్లు ప్రెగ్నెన్సీలో ఈ ఐరన్ టెస్ట్, హీమోగ్లోబిన్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ముందస్తుగానే అనీమియా అనేది రాకుండా కూడా అందరికీ డాక్టర్స్ 4వ నెల నుంచే ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు. ఇవి తప్పకుండా వాడుకోవాలి. ఒకవేళ మీకు అనీమియా ఉన్నా లేకపోయినా కూడా మీకు మీ బేబీ ఎదుగుదల కోసము మీకు అనీమియా రాకుండా ఉండడానికి ముందస్తుగానే ఈ టాబ్లెట్స్ వాడాలి.
ప్లస్ ఏమవుతుంది అనీమియా ఉంది అనుకోండి ఒకళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే వాళ్ళకి ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. అంటే నెలలు నిండక ముందే డెలివరీ అవకాశం ఉంటుంది. దానివల్ల లో బర్త్ వెయిట్ బేబీస్, అంటే బేబీ చిన్నగా తక్కువ బరువుతో పుట్టడము, ఆ తర్వాత ఎన్ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన రిస్క్ ఉండడము అవన్నీ ఉంటాయి. ప్రీ ఎక్లాంప్సియా ఇన్ ప్రెగ్నెన్సీ అంటే బీపీ, ఈ అనీమియా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ డెలివరీ టైంలో రక్తస్రావం కూడా ఎక్కువ జరుగుతుంది. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. సో ఇవన్నీ రిస్క్లు ఉంటాయి కాబట్టి మనం ముందుగానే దీన్ని గుర్తించి ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ దగ్గరకు వస్తే ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మమ్మల్ని పేషెంట్స్ అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు ఏ ఆహారం తీసుకుంటే రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది? మేము ఇది తింటున్నాం, మేము అన్నం తింటున్నాం, మేము రొట్టెలు తింటున్నాం, మేము 3 పూట్ల తింటున్నాం అంటారు. అవే కాదు, ఐరన్ రిచ్ ఫుడ్స్, ఏ ఫుడ్లోనైతే ఐరన్ అనే ఎలిమెంట్ ఎక్కువ ఉంటుందో అవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి దేంట్లో ఉంటాయి అంటే బెల్లం పట్టీలు, ఆకుకూరలు, పాలకూర, గోంగూర, తోటకూర, ఆ తర్వాత కొత్తిమీర, ఇలాంటి ఆకుకూరలు. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ వెజ్లో లివర్, ఫిష్, ఆ తర్వాత యాపిల్, అంజీర, ఖర్జూర, కిస్మిస్, ఇలాంటివన్నీ, వీటన్నిటిలోనూ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ మీ తీసుకునే ఆహారంలో ఇవన్నీ ఉండేలాగా తప్పకుండా చూసుకోండి. వీటి వల్ల రక్తం ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్, అనీమియా అనేది సివియర్గా ఉన్నప్పుడు కేవలం రక్తంతోనే దాన్ని కవర్ చేయడం కుదరదు కాబట్టి ట్యాబ్లెట్స్ అని ఇస్తారు. అయితే ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ రోజుకి 2 నుంచి 3 దాకా కూడా వేసుకోవచ్చు. వీటితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి గ్యాస్ లాగా వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వస్తుంది. కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి. కొంతమందికి మలం నల్లగా వస్తుంది. సో ఎక్కువ డోసెస్లో ఐరన్ ట్యాబ్లెట్స్ని కొంతమంది తట్టుకోలేరు, వామిటింగ్స్ అనేవి అవుతాయి. అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. లేదా మోడరేట్ టు సివియర్ అనీమియా ఉన్నప్పుడు కేవలం ఐరన్ ట్యాబ్లెట్స్తోనే కవర్ చేయడం అనేది కుదరకపోవచ్చు. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఐరన్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఒకప్పుడు ఈ ఇంజెక్షన్స్ అనేవి తొంటికి చేతికి ఇచ్చేవాళ్ళు. దాంతో రకరకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఐరన్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ అనేవి వచ్చాయి. అంటే ఈ ఇంజెక్షన్స్ని సలైన్లో కలిపేసి మన వెయిన్స్ ద్వారా ఎక్కిస్తారు. ఇవి చాలా సేఫ్, వీటి వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్లస్ ఒకేసారి మనకి ఎంత డెఫిషియన్సీ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తగినంత డోస్ని ఎక్కిస్తే చాలా క్విక్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ఇది ట్రై చేసి చూడొచ్చు. ఓకే, అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటంటే, చాలా సివియర్ అనీమియా, 6 గ్రాముల కంటే తక్కువ రక్తం ఉండి పేషెంట్ డెలివరీకి దగ్గరలో ఉండి చాలా ఆయాసము, దమ్ము లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు రక్తం ఎక్కించవలసి ఉంటుంది. వాళ్ళ బ్లడ్ గ్రూప్తో చూసి క్రాస్ మ్యాచింగ్ చేసి వాళ్ళకి సరిపడేలాంటి రక్తాన్ని ఎక్కిస్తారు. ఇది బ్రీఫ్గా మనం అనీమియా గురించి ఉన్న సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ తెలుసుకున్నాం. ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే.